నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, అడిక్షన్ గురించి మీరు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్. ఇది అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్. జనరల్‌గా రీసెంట్ టైమ్స్‌లో మన స్టూడియోకి ఒక చిన్న కేస్ వచ్చింది. లైక్ అంటే దే ఆర్ జస్ట్ అంటే లైక్ ఇద్దరు ఇష్టపడ్డారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి ఏమో హార్ట్ ఎమోషనల్, అబ్బాయి ఏమో ప్రాక్టికల్. సో ఎమోషనల్‌కి, ప్రాక్టికల్‌కి వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయినా ఆ రిలేషన్ ఎంతకాలం ఉంటుంది? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎమోషనల్ అనేది ఎమోషనల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఉండొచ్చు, ఉంటారు కూడా. కాకపోతే దాంట్లో ఇంటెన్సిటీ అనేది 0-100%లో ఎంత ఇంటెన్సిటీలో ఎమోషనల్‌గా ఉంటున్నారన్న దాన్ని బేస్ చేసుకొని హ్మ్. ఉంటుంది. 100% ఎమోషనల్‌గా ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి ప్రాక్టికల్‌గా ఉన్నప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. హ్మ్. ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు ఈ అవతల వ్యక్తి 100% అంటే ఒక 10 రోజుల పాటు అనుకున్నాం. 10 రోజుల పాటు నాన్ స్టాప్‌గా 100% వచ్చేటప్పటికి ఎమోషనల్‌గా ఉంటే, ఈ 10 రోజులు అతనిలో దాదాపు 60-70% ప్రాక్టికల్ ఉంటే గనక, ప్రతిసారి ఇద్దరి ఎనర్జీసు మిస్ మ్యాచ్ అవుతూనే ఉంటాయి. సో, ఇక్కడ ఈ అమ్మాయి ఏమో ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ అబ్బాయి ఏమో ప్రాక్టికల్‌గా ఉంటాడు. ఏంటి ఇంత ప్రాక్టికల్‌గా నేను ఇంత ప్రేమ కురిపిస్తుంటే ఇతనేంటి ఇలా ఉంటాడు, ఒక రాయిలాగా ఉంటాడు. కనీసం నువ్వు ఇలా ఆలోచించి, ఇలా ఆలోచించి చెప్పేసి దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటాడు. నేను ఇక్కడ నా లోపల హార్ట్ పగిలిపోతుంటే అన్నట్లుగా ఈ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది తెలియకుండానే ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఏర్పడుతూ ఉంటుంది. సో, 100% డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ చాలా చాలా లైఫ్ టైమ్ సఫర్ అవుతూనే ఉంటారు. ఓహ్! ఓకే. సో, ఓకే. ఎంతో కొంత హార్మోనీ ఉంటే, కోహెరెన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది కానీ, ఇలా ఎమోషనల్‌గా ఉంటే ముఖ్యంగా చాలా చెప్పాలంటే కొంతమంది మరీ ఓవర్ ఎమోషనల్‌గా ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే రిలేషన్ స్టార్టింగ్‌లో హ్మ్. ప్రేమను కురిపించటం అనేది చాలా గొప్ప విషయంలాగా ఫీల్ అవుతారు ప్రతి ఓకే. ఒక్కళ్ళు. నా ప్రేమనే ఫస్ట్ ఏమంటా ఉంటారంటే గనక, "నువ్వు అదృష్టవంతుడివి" ఈ అమ్మాయి అనుకునిద్ది. అది అంటా ఉండిద్ది. "నువ్వు అదృష్టవంతుడివి. నాలాంటి వ్యక్తి ఇంత ప్రేమను చూపించే వ్యక్తి నీకు దొరికినందుకు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని" చెప్పేసి అనిద్ది. ఓకే. సో, ఆ అమ్మాయి పర్సానిఫికేషన్, గ్లోరిఫికేషన్ ఏంటంటే గనక, నేను మొత్తం నా ప్రాణం మొత్తాన్ని అతనికి ఇచ్చేసేస్తున్నా అని చెప్పేసి అన్న భావన అనేది తనలో ఉంటుంది. అలాగే ఉంటుంది కూడా. ఓకే. ఉంటుంది కూడా. కానీ ఆ అబ్బాయికి స్టార్టింగ్‌లో అంతా హ్యాపీగా ఉండిద్ది. కొంతకాలానికి ఏమవుతుందంటే గనక ఈ అమ్మాయి పూర్తిగా కూడా పొసెసివ్‌నెస్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంతగా ఉంటున్నాను కాబట్టి అతను నా సొంత వ్యక్తి. ఇతను నా లైఫ్‌లో ఇతను ఒక్కడే అతనే ఉండాలి. ప్లస్ అతను నా లైఫ్‌లో ఇంకెవరు ఉండకూడదు. అతను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకూడదు, ఫ్రెండ్స్‌తో మాట్లాడకూడదు. కావాలంటే గనక కెరీర్ కూడా పక్కన పెట్టేసేసి ఫోనులు చేసి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఇవ్వకపోతే గనక ఈ అమ్మాయికి వచ్చేటప్పటికి ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. కానీ అలా పాసిబుల్ ఎలా అవుతది సార్? ఎవరి లైఫ్‌లో అంత పాసిబిలిటీస్ ఉండవు గదా! అంటే మీరంత ఓవర్ అటాచ్‌మెంట్, ఓవర్ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఇక సర్వము తనకే ఉండాలి అని చెప్పేసి అనే విధంగా తయారవుతారు. ఓహ్! సఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఊపిరాడని విధంగా తయారు చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. సో, ఆ మనిషిని సరెండర్ చేసుకోవటం, ప్రతి క్షణం నువ్వు అక్కడికెళ్ళినప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు అని స్టార్టింగ్‌లో కొద్దిగా జస్ట్ ప్రేమగా అన్నట్లు అనేది కాస్త కొంతకాలానికి వచ్చేటప్పటికి 6 నెలలు, సంవత్సరం అయ్యేటప్పటికి ఇక డిమాండ్ చేయటం కూడా, అలగటం కూడా, లేకపోతే గనక టార్చర్ పెట్టడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఒక మనిషి పూర్తిగా కూడా ఓవర్‌గా అటాచ్‌మెంట్ క్రియేట్ చేసుకోవటం అనేది చాలా ప్రాబ్లమాటిక్. హ్మ్. దాంతో ఎదుటి వ్యక్తిని బంధించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలు మొత్తాన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. రెండోది ఎదుటి వ్యక్తి ఇయన్నీ పట్టించుకోలేదనుకోండి. ఎదుటి వ్యక్తికి మీరన్నట్లు ప్రాక్టికల్‌గా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే గనక ఆ వ్యక్తి వీళ్ళని చులకనగా చూస్తాం మొదలుపెడతారు. ఓకే. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చేటప్పటికి చాలా ప్రేమ అని చెప్పేసి అనుకుంటుంది కదా! నన్ను మించి నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరో దొరకరు లైఫ్‌లో అని చెప్పేసని ఈ అమ్మాయిని గ్లోరిఫై చేసుకుంటుంది కదా! సో, చేసుకుంటూ అతనికి కావాల్సిన ప్రతిదీ చేసి పెడుతూ ఉంటుంది. షాపింగ్‌కి వెళ్ళాలంటే షాపింగ్ ఇంకా ఎవ్రీథింగ్ చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి, తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫై చేసే వ్యక్తి. సో, అతనికి ఎలా తోస్తుందంటే స్టార్టింగ్‌లోనేమో కొద్దిగా హ్యాపీగా అనిపించేది కాస్త కొంతకాలానికి జస్ట్ అలా పడి ఉండిద్దిలే అని ఒక చులకనగా చూసే ధోరణొస్తుంది. కానీ యువతల మనిషి అతి ప్రేమ వల్ల అవతల ప్రాక్టికల్‌గా ఉండే పర్సన్‌కి కొంచెం సఫోకేటింగ్‌గా ఉండే ఛాన్సెస్ గూడా ఉంటాయి గదా సార్? చాలా సఫకేటింగ్‌గా ఉంటుంది. విపరీతంగా సఫకేటింగ్‌గా ఉంటుంది. అది చెప్పాలంటే గనక ఈ వ్యక్తులు రియలైజ్ అయ్యే పరిస్థితిలో ఉండరు. హ్మ్. ఎందుకంటే ఇక మేము ఉంటే మరి ఒక మనిషి ఇంతగా ప్రేమిస్తుంటే గనక అది గొప్ప కాదా అని చెప్పేసి అన్నట్లు అనుకుంటారు. యాక్చువల్లీ ఏదైనా కంట్రోల్ లేకపోవడం, బ్యాలెన్స్ లేకపోవడం ఏది గొప్ప కాదు. దురదృష్టవశాత్తు చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ లవ్ అనేది గొప్ప అనుకుంటారు. ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ లవ్ వచ్చేటప్పటికి
మీరు ఇంకో వ్యక్తి జీవితాన్ని బంధించాలని చూస్తారు. అది లవ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక, అది ఎదుటి వ్యక్తి ఫ్రీడమ్ని హరించటం. ఓ ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను మీరు ఎలా హరిస్తారు? మీ ప్రేమ అంటే కనుక ఆ వ్యక్తి మీతో అందుబాటులో ఉన్నప్పుడు అతనికి మంచిగా వడ్డించడం, అతనితో స్పెండ్ చేయడం, ఇలాగ ఎవ్రీథింగ్ మీరు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూ మీకు మీరు స్పెండ్ చేయండి. అంతే తప్పించేసి ఆ వ్యక్తి మీ సమక్షంలో లేనప్పుడు కూడా ప్రతిదీ మీకు రిపోర్ట్ చేయాలి, ప్రతిదీ మీకు చెప్పాలి, మీకు నచ్చినట్లే నడుచుకోవాలి, మీకు నచ్చిన వాళ్ళతో తిరగాలి, లేకపోతే కనుక సంథింగ్ మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, సో మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కనుక ఒక 10 నిమిషాలు ఏదో ఫ్రెండ్స్ బంధువులు కలిశారని వాళ్ళతో మాట్లాడుతుంటే ఇక్కడ ఉండేసి ఇది అయిపోవటం, ఇదంతా కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఓవర్ లవ్ అనుకుంటాం మనం. కానీ అది పొసిసివ్నెస్ ద్వారా ఎదుటి వ్యక్తి ఫ్రీడమ్ మనం లాగేసుకున్నట్లు. ఓకే. బట్ పొసెసివ్‌నెస్ ఎక్కువ చూపించడం వల్ల డెఫినిట్‌గా అవతల వాళ్ళ ఫ్రీడమ్ డెఫినిట్‌గా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రిలేషన్ స్పాయిల్ అవుతుంది. దీనివల్ల నాకు అర్థమైన నీతి ఏంటి ఫైనల్‌గా అంటే, ఏ రిలేషన్ అయినా గానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే బ్యాలెన్స్ ఉండాలి. అంతే. బ్యాలెన్స్డ్ రిలేషన్‌షిప్. బౌండరీస్ ఇంతవరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇందాక అన్నట్లు ఫంక్షన్కి వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వెళ్దాం అనుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ అనేది వాళ్ళ లైఫ్ ఫేజ్లో ఒక మూమెంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ అయి ఉన్నారు. ఈరోజు మీరు ఇంపార్టెంట్ అయితే మీది ఈ రోజున్న దశలో వచ్చేటప్పటికి ఈ రోజు మీరు ఇంపార్టెంట్ కావచ్చు, కానీ వాళ్ళ చైల్డ్హుడ్లోనో కాలేజ్ డేస్లోనో 5-6 ఫ్రెండ్స్ వాళ్ళు ఇంపార్టెంటే కదా, వెళ్ళి ఒక అరగంట మాట్లాడితే నష్టం ఏంటి? సో వెళ్ళేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నా నన్ను వదిలేసి నువ్వు వాళ్ళతో స్పెండ్ చేస్తావని చెప్పేసి ఇక్కడ పొసిటివ్గా స్టార్ట్ అయిపోతే కనుక ఎవరు నష్టపోతారు? యాహ్! అంతే కదా! సార్ కానీ ఇలా అడిక్షన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. యాక్చువల్లీ చెప్పాలంటే డిఫరెంట్ బ్యాచిలర్ రెమెడీస్ అని రకరకాల మెథడాలజీస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఇంబ్యాలెన్సెస్ని హోమియోలో కానీ రకరకాల వీటిలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది మెడికల్లో పరమైంది కాదు అనుకుంటారు. అవును. అడిక్షన్ ఇలాంటివి కూడా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఎవరు అవన్నీ అనుకుంటారు? మెడికల్ ఏదైనా బ్యాలెన్స్ కలిగి ఉండటం అనేది ఒక మనిషి నేచర్. సో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాటికి ఎన్నో రకాల ఇవ్వంటాయి రెమెడీస్, ఏవైతే హోమియోలో కానీ బ్యాచిలర్ రెమెడీస్లో కానీ అల్టిమేట్ రెమెడీస్ ఉంటాయి. సో వాటి ద్వారా కొంత బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇంబ్యాలెన్స్‌గా ఉండడం కూడా ఇది కూడా ఒక డిసీజే అంటారు మీరు. 100% డిసీజ్. ఓకే. సో దీనికోసం డెఫినెట్‌గా రెమెడీస్ అయితే ఉంటాయి. యా బెటర్ అంటే మీరు హోమియో అనే చెప్తారా దీనికోసం? అంటే హోమియోలో కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఇప్పుడు ఓవర్ పొసిసివ్నెస్, లేకపోతే బాగా ఎమోషనల్గా ఉంటూ, లేకపోతే కనుక ఒక వ్యక్తిని అంటే ఇప్పుడు లైఫ్లో కేవలం ఒకళ్ళంటేనే ఫ్రెండ్స్ ఒకళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళతో బాగా అటాచ్డ్గా ఉండి మిగతా సొసైటీ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు ఒకవేళ ఏదైనా మనసు గాయం చేసి దూరం అయితే కనుక బాధపడుతూ ఏడుస్తూ, లేకపోతే ఒక్కోసారి ఏంటంటే దాన్ని తట్టుకోలేక కొంతకాలం ఐసోలేట్ అయిపోయి ఎవరితో కలవలేక ఉండే పీపుల్ ఇలా ఉంటే నేట్రమ్ మూరు ఇలాంటి కొన్ని ఉంటాయి హోమియో రెమెడీస్. సో ఆ వ్యక్తి లక్షణాన్ని బట్టేసి సో ఆ టైప్ ఆఫ్ రెమెడీస్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా కూడా కరెక్ట్గా ఈ వ్యక్తి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్షణాలు ఏంటి అన్నది ఐడెంటిఫై చేస్తే నిజంగా అల్టిమేట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడితే కనుక నిజమైన స్వేచ్ఛ, నిజమైన రిలేషన్స్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ నిజంగా సార్ ఇలాంటివి ఒక డిసీజ్ అని నాకు ఇప్పటి వరకు ఇదే పెద్ద హైలైట్ విషయం, డిసీజ్ అని చెప్పడమే. బట్ దానికి తోడు మీరు దీనికోసం కూడా మెడిసిన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసిన దగ్గర నుంచి డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అంటే నేను మీతో ఏదో మాట్లాడుతున్నా కానీ నా థింకింగ్ యాక్చువల్గా అక్కడ ఉందన్నమాట. డిసీజ్ అనేది మీరు ఎలాగండి, డిసీజ్ అంటే మీరు ఏ కిడ్నీస్కో లేకపోతే ఏ ప్యాంక్రియాస్కో వచ్చే వాటిని డిసీజ్ అనుకుంటున్నారు. ఏది ఏ ఫిజికల్ అంతే లెవెల్లో, అనుకుంటున్నాను. ఫిజికల్ లెవెల్లో ఎవరైనా అంతే అనుకుంటారు. ఆ, కానీ మీ మనస్సులో వచ్చే ఎమోషన్స్కి వచ్చే ఇంబ్యాలెన్స్ కూడా డిసీజే కదా. ఆ, ఎమోషన్ లెవెల్ అంటే ఎమోషన్ అయినా కూడా అంటే మెంటల్ లెవెల్ అయినా కానీ ఫిజికల్ లెవెల్ అయినా కానీ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక అది డిసీజ్ కిందే లేక. ఓకే. సో ఓవర్ ఎఫెక్షను అలాగే ఓవర్ డిటాచ్మెంట్ హ్మ్. ఈ డిసీజ్ల కిందే లేక. అప్పట్లో మా అమ్మమ్మ చెప్పేది మనసుకు ఒక మాయ రోగం అని చెప్పి, మేబీ అదే ఇది అనుకుంటా. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.